వెల్కమ్ టు స్కైలాబ్స్ కిచెన్. నెయ్యి కాచేటప్పుడు ఇది ఒక్కటి వేసి కాచి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నప్పటికీ ఆ టేస్ట్ మారదు. నెయ్యి చాలా రుచిగా ఉంటుంది. అది ఏమి వేసి కాయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నెయ్యి కాసిన తర్వాత కూడా కొద్దిగా స్మెల్ వచ్చినట్టు ఉంటుంది. ఎక్కువ రోజులు వెన్న అలా ఉండడం వల్ల, అలాంటప్పుడు ఇది ఒక్కటి వేసి కాచి చూస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఉన్నా సరే అదే టేస్ట్, ఏమీ మారదు, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అందువల్ల ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా వెన్న తీసుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలో వెన్న వేసుకోవాలి. వెన్న మరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా కరిగిన తర్వాత మనం తమలపాకు తీసుకోవాలి. ఈ తమలపాకుని 2 ముక్కలుగా చేసుకుని దానిలో వేసుకోవాలి. 2 ముక్కలు చేసుకోకపోయినా డైరెక్ట్గానే వేసుకోవచ్చు, పర్లేదు, అలాగైనా వేసుకోవచ్చు. ఈ తమలపాకు స్మెల్ వల్ల, సువాసన వల్ల నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని రోజులు ఉన్నప్పటికీ నెయ్యి రుచి మాత్రం మారదు. ఎప్పుడైనా సరే నెయ్యి కాచేటప్పుడు ఈ విధంగా తమలపాకు వేసి కాసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నాకైతే ఈ పద్ధతి అయితే చాలా టేస్టీగా ఉండేట్టుగా అనిపిస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా హెల్త్కి కూడా మంచిది కదా తమలపాకు. డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మంచిగా హెల్తీగా ఉంటారు కదా, ఆ ప్రాబ్లం పోతుంది. అందువల్ల ఈ తమలపాకు అయితే అన్ని విధాలా మేలు కలుగుతుంది. అందువల్ల ఈ తమలపాకు వేసి నెయ్యి కాచి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అదే టేస్ట్ మారకుండా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. కొద్దిగా ఈ కలర్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి. ఇందక్కడ మరుగుతూ ఉన్నప్పుడు చూపించా కదా, ఆ కలర్ వచ్చినాక ఆపేసుకుంటే మనకు చల్లారిన తర్వాత ఆ వేడి అంతా ఇదయ్యి ఆ వేడికి ఇంకొంచెం మరుగుతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆరిన తర్వాత మనం గాజు సీసాలో వేసుకోవాలి. గాజు సీసాలు వేసుకోవాలంటే మనం చల్లారనివ్వాలి. అదే స్టీల్ దానిలో అయితే కొద్దిగా వేడిగా ఉన్నా పర్లేదు. ఇది చల్లారిన తర్వాత ఈ విధంగా వడగట్టుకుని సీసాలో పెట్టుకుంటే చాలా రోజులు, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మనకి నెయ్యి అయిపోయే వరకు, లాస్ట్కి వచ్చే వరకు కూడా మంచి స్మెల్తో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెన్న ఎప్పుడైనా కాచేటప్పుడు, నెయ్యి కాచుకునేటప్పుడు ఈ విధంగా తమలపాకు వేసి కాచుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, లాస్ట్ వరకు అలా వచ్చింది. మనం కొద్దిగా ఇది నెయ్యి కాచేటప్పుడు వేరే గిన్నెల్లో కంటే నాన్ స్టిక్ దాంట్లో అయితే బాగుంటుంది. ఎందుకంటే దాన్ని అడుగంటకుండా ఉంటుంది, మనం కడిగేటప్పుడు కూడా ఈజీగా పోతుంది. అందువల్ల నాన్ స్టిక్ అయితే బెటర్ అని నేను అనుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా నెయ్యి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.